మెగా హీరోల సినిమాలకు సంబంధించిన వేడుకలైనా వాళ్లు పాల్గొనే వేరే సినిమాల ఫంక్షన్లైనా పవర్ స్టార్ నినాదాలు కామన్. ప్రతిసారి వాళ్లను అడ్రస్ చేయడం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అంటే ఇబ్బందికరమైన విషయమే. అలాగని పట్టించుకోకుండా సైలెంట్ గా ఉంటే మరింత ఇబ్బంది తప్పదు. దీని చుట్టూ నెలకొన్న వివాదాల సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కించిన దర్శకుడు సినిమా ఆడియో వేడుకకు వచ్చిన రామ్ చరణ్ కు కూడా పవన్ అభిమానుల తాకిడి తప్పలేదు. అతను మాట్లాడుతున్నంతసేపు పవర్ స్టార్ నినాదాలతో ఆడిటోరియం హోరెత్తించింది. చాలాసేపు ఓపిక పట్టిన చరణ్ చివరకు ఓ దశలో బాబాయ్ ప్రస్తావన తెచ్చాడు. తన కుటుంబ సభ్యుల మీద ప్రేమ తన మనసులో ఉంటుందని, అది వాళ్లకు తెలుసునని, దాన్ని తాను ఇలాంటి వేదికల్లో బయట పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు చరణ్. అభిమానుల్ని సుతిమెత్తగా హెచ్చరించినట్లుగా ఉంటూనే అదే సమయంలో వినమ్రంగా మాట్లాడడం ద్వారా కట్టె విరక్కుండా పాము చావకుండా అన్న తరహాలో వ్యవహరించాడు చరణ్. దీనికంటే ముందు సుకుమార్ గురించి చెబుతూ ఆయన తన ఫేవరెట్ డైరెక్టర్ అని, ఆయనతో కొన్ని నిమిషాల్లోనే తాను కనెక్ట్ అయిపోయానని చెప్పాడు చరణ్. సుకుమార్ దగ్గరున్న ఐడియాలన్నింటినీ సినిమాలుగా తీయాలంటే ఆయనకు ఒక జీవితకాలం సరిపోదని, కాబట్టే సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ పెట్టి మంచి పని చేశాడని చెప్పాడు చరణ్. సుక్కుతో పనిచేస్తున్న రంగస్థలం తనకు అద్భుతమైన అనుభవమని తెలిపాడతను. తన తండ్రి తనకు ప్లాట్ఫామ్ ఇచ్చినప్పటికీ తనను హీరోగా నిలబెట్టిన ఘనత దర్శకులదే అంటూ తన డైరెక్టర్లందరినీ గౌరవించుకున్నాడు చరణ్. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్కుంటుందో ఆర్జీవన్ అడగండి సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్ గా చూస్తారేంట్రా? ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ.